తెలంగాణ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు అనుమతులపై సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. కేంద్ర కేబినెట్ మంత్రి హోదాలో ఉండి తెలంగాణకు ప్రాజెక్టులు నిధులు సాధించాల్సిన కిషన్ రెడ్డి అంటుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. అప్పట్లో వెంకయ్య నాయుడు ఏపీ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులతో సమావేశాలు నిర్వహించి రాష్ట్రానికి నిధులు విడుదల చేయించారని, ఆ విధంగా కిషన్ రెడ్డి ప్రయత్నం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. వెంకయ్య నాయుడుకు ఉన్న స్థాయి తనకు లేదని కిషన్ రెడ్డి అనడం సమంజసం కాదని, స్థాయి పెంచుకోవాలని సీఎం అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాష్ట్ర ప్రజలకు అభివృద్ధికి కృషి చేయాలని, అప్పుడు మాత్రమే ప్రజల్లో హోదా, గౌరవం పెరుగుతాయని సీఎం అన్నారు. రాష్ట్రానికి ఉపయోగపడని కేంద్ర మంత్రి వల్ల ప్రయోజనం లేదని నేతలు అంటున్నారని తెలిపారు. ఇదిలా ఉంటే సీఎం రేవంత్ రెడ్డి తనను అడిగి ప్రజలకు హామీ ఇచ్చారా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎదురుదాడి చేశారు. రేవంత్ రెడ్డి తన పార్టీ ప్రయోజనాలకు, తన హోదా పెంచుకోవడానికి ఇచ్చిన హామీలకు తనను బాధ్యుడిని చేయడం ఏంటని కిషన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ నుంచి 2 కేంద్ర మంత్రులు ఉన్నా లాభం లేదన్న అభిప్రాయంలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని విమర్శించారు. ప్రధానితో భేటీ ద్వారా రాష్ట్ర సమస్యల విషయంలో నేరుగా రంగంలోకి దిగి సీఎం రేవంత్ రెడ్డి దిగారు. ప్రాజెక్టులకు క్లియరెన్స్లు రాకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటుకుంటున్నారని రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనతో కిషన్ రెడ్డి ఇరకాటంలో పడ్డారు. ఢిల్లీ పర్యటనలో తెలంగాణ నీటిపారుదల ప్రాజెక్టుల క్లియరెన్స్లు, మెట్రో రైలు, మూసీ పునరుజ్జీవనం, ఫ్యూచర్ సిటీ, పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ హోదాలపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. మూసి అనుసంధానం చేసే విషయం అనేక
నీటి కేటాయింపులు, నీటి వినియోగం మీద వస్తున్న సమస్యలు, జరుగుతున్న చర్చల మీదనే ప్రధానంగా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్రాజెక్టుల అనుమతులు, నీటి కేటాయింపులు కూడా తక్షణం ఇవ్వాలనే దాని మీద ప్రధానమైన ఎజెండాగా పెట్టుకున్నాం. మొన్ననే ప్రధానమంత్రి గారికి గోదావరి జలాలను మూసి అనుసంధానం చేసే విషయంలో చెప్పినాము. తప్పకుండా అక్కడి నుంచి రిపోర్ట్ అడిగినప్పుడు వాళ్ళు ఇస్తారు. దాని మీద ఆ సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా మాట్లాడతారు. మాకు నికర జలాల మీద కడుతున్న మా ఇతర ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపులు ఇంతవరకు జరగలేదు. గోదావరి నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి, సముద్రంలో కలిసే నీళ్లు మేము వినియోగించుకుంటున్నాం అని వాదిస్తున్న ఆంధ్రప్రదేశ్ మా ప్రాజెక్టులకు ఎందుకు అభ్యంతరం పెడుతుంది? మా శాశ్వత ప్రాజెక్టులకు శాశ్వత కేటాయింపులు జరిగిన తర్వాతనే కదా నీకు వరద జలాలు ఉన్నాయా లేదా అని లెక్కదే లేదు. మళ్ళీ కృష్ణానది మీద ఏ సమస్యనైతే ఎదుర్కొంటున్నామో అలాంటి సమస్యనే గోదావరి నది మీద మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా లేము. నీటి కేటాయింపులు, నీటి వినియోగం మీద వస్తున్న సమస్యలు, జరుగుతున్న చర్చల మీద నేను అడుగుతాను ముఖ్యమంత్రి గారిని, మీరు 1,66,000 కోట్ల రూపాయలు అడుగుతున్నారు కదా, మరి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో ఈ ప్రాజెక్టులకు ఎన్ని కేటాయింపులు చేశారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ చూసి, ఆయన మీద ఇచ్చిన స్టేట్మెంట్ చూసి సీనియర్ ఆఫీసర్స్ నవ్వుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. సీఎం గారు ఏ అంశాలైతే పొందుపరిచారో, ఏ మంత్రిత్వ శాఖకి సంబంధించినటువంటి వివరాలు నాకు ఇచ్చారో వాటన్నిటిని కూడా ఆయా మంత్రులకు విభజించి స్వయంగా నేను ఉత్తర్వులు రాశాను. మంత్రులకు రాసిన కాపీలు కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారు పంపించాను. వాస్తవం ఈ రకంగా ఉంటే నా బాధ్యతని నెరవేర్చలేదని, నేను ప్రాజెక్టులను అడ్డుకుంటున్నానని ముఖ్యమంత్రి ఒక వితండవాదము చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి నాకు ఉత్తరం రాసి 2.5 నెలలైంది. ఈ 2.5 నెలల్లో ప్రాజెక్టులను మంజూరైతాయా? 1,55,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టులు మంజూరైతాయా? అసలు ఏం మాట్లాడుతున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు? రేవంత్ రెడ్డి కోసం మంజూరు కాదు, రేవంత్ రెడ్డి గారు అడిగారని మంజూరు కాదు. ఆయన అడిగినా అడగకపోయినా ఫస్ట్ ఫేజ్ ఏదైతే ఉన్నదో రీజనల్ రింగ్ రోడ్డు, దానికి త్వరలోనే క్యాబినెట్ రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ మరింత సమాచారాన్ని అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. శిరీష్, చెప్పండి, తెలంగాణ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అనుమతులపై సీఎం రేవంత్ రెడ్డి, ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిల మధ్య అయితే మాటల యుద్ధం కొనసాగుతుంది. దీనిపై డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? బబిత, నిన్న దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు. ఎందుకంటే కిషన్ రెడ్డి యొక్క వ్యవహార శైలిని ఆయన తప్పుపెట్టారు. ఇక్కడ రాష్ట్రంలో ఏ పార్టీ అయినా కూడా అధికారంలో ఉండొచ్చు, ఇక్కడ కాంగ్రెస్ ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, బీఆర్ఎస్ ఉండొచ్చు. కానీ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో కేంద్ర మంత్రి ప్రత్యేక శ్రద్ధ కనపరచాల్సిన అవసరం అనేది కూడా ఉంది. కేంద్ర కేబినెట్ లో ఉన్న ఒక మంత్రి శ్రద్ధ కనపరచకపోతే ఎవరు కనపరుస్తారు? ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదనలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఫాలో అప్ అనేది కూడా చేయాలి. ఒకవేళ సక్సెస్ అయిందంటే ఆ క్రెడిట్ ఆయన తీసుకున్నా మాకు ఎటువంటి అభ్యంతరం అనేది కూడా లేదు. కానీ రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాల విషయంలో మాత్రం తనకి ఏమాత్రం కూడా సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించడం అనేది కూడా సరికాదు. ఇది ఏ రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రి అయినా కూడా ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి ఆయన అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. దానికి సంబంధించి ఒక ఉదాహరణను కూడా ముఖ్యమంత్రి సందర్భంగా ప్రస్తావించారు. గతంలో వెంకయ్య నాయుడు కేంద్ర మంత్రివర్గంలో ఉన్నప్పుడు, ఆ తర్వాత ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు కూడా ఆయన రాష్ట్ర ప్రయోజనాల విషయంలో, అంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రయోజనాల విషయంలో ఆయన ప్రత్యేక శ్రద్ధ అనేది కూడా కనపరిచే వాళ్ళు. ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించి ఏదైనా పెండింగ్ ప్రాజెక్టులు అనేవి కూడా ఉంటే కేంద్ర మంత్రులను తన దగ్గరికి పిలిపించుకోవడం, వాళ్ళని బ్రేక్ఫాస్ట్ ఆహ్వానించి వాళ్ళతోటి రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను ప్రత్యేకంగా ప్రస్తావించడం, రాష్ట్రానికి సంబంధించి పలు ప్రాజెక్టులు మంజూరు అవడంలో కూడా ఆయన ప్రత్యేక శ్రద్ధ కనబరిచారనేది కూడా ఇటు రేవంత్ రెడ్డి యొక్క వాదన. సో అలాంటప్పుడు కిషన్ రెడ్డి ఎందుకు అలాంటి పని చేయడం లేదనేది కూడా ముఖ్యమంత్రి సందర్భంగా ప్రస్తావించారు. దాంతో పాటుగా వెంకయ్య నాయుడుకున్న హోదా తనది కాదు అని చెప్పేసి కిషన్ రెడ్డి అన్న మాటను కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రస్తావించడం జరిగింది. హోదా అనేది ఎవరు ఇచ్చేది కాదు, అది తమంతట తాము పెంచుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంది. ఎందుకంటే చొరవ అనేది కూడా తీసుకోవడం ద్వారా రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టుల విషయంలో మాట్లాడడం ద్వారా ప్రజల్లో ఆయనకు గౌరవము, హోదా అనేది కూడా పెరుగుతాయి. తద్వారా కేంద్ర మంత్రి వర్గంలో కూడా ఆయనకు ప్రాధాన్యత అనేది కూడా ఉంటుంది. గతంలో సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక్క కీలక ప్రాజెక్టును కూడా ఆయన తీసుకురాలేకపోయారు. తన సొంత నియోజకవర్గానికి సంబంధించి కూడా ఏం చేసుకోలేకపోయారు అనేది కూడా కాంగ్రెస్ పార్టీ నేతల యొక్క అభిప్రాయం. సో ఇటువంటి నేపథ్యంలో ఇకనైనా కిషన్ రెడ్డి తన యొక్క వ్యవహార శైలిని కూడా మార్చుకోవాలి. ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించి ఏవైతే పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో ఆయన ప్రత్యేక శ్రద్ధ కనపరచాలి. కేబినెట్ సమావేశంలో అవసరమైనప్పుడు ప్రస్తావన వచ్చినప్పుడు, లేదంటే కేబినెట్ మంత్రుల దగ్గర కానీ ఇతర కీలక శాఖల దగ్గర కానీ దీనికి సంబంధించి రివ్యూ అనేది కూడా చేయాలి. చేసి తద్వారా ఆయన సాధించాలి. ఇప్పుడు మొన్న ఏదైతే వరంగల్లో ఎయిర్పోర్ట్ అనేది కూడా వచ్చిందో అది తన ఘనతగా బీజేపీ నేతలు కూడా చెప్పుకుంటున్నారు. సో
ఇటువంటి ఇంకా చేస్తే మాకు ఎటువంటి అభ్యంతరం అనేది కూడా ఉండదు. రాష్ట్రానికి సంబంధించి డెవలప్మెంట్ అనేది కూడా జరిగినప్పుడు మనం ఆయనతో కలిసి వస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఇటు ముఖ్యమంత్రి ప్రస్తావించారు. అయితే దీనికి కిషన్ రెడ్డి కూడా కౌంటర్ ఇస్తున్నారు. ఎందుకంటే ఇది రేవంత్ రెడ్డి వ్యక్తిగత ప్రయోజనాల కోసమో ఆ పార్టీకి సంబంధించిన ప్రయోజనాల కోసం ఆయన పనిచేస్తున్నారు. రాష్ట్రం ఏదైతే సంబంధించిన ప్రతిపాదన చేస్తారో దాన్ని రాష్ట్రం ఫాలో అప్ చేసుకోవాలి. తనను అవసరం ఉంది అని చెప్పేసి భావించినప్పుడు తను దాన్ని పరిశీలి చేస్తాను. అంతేగాని వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసమో లేదంటే వాళ్ళ పేరు ప్రతిష్టల కోసమో తనని ఇబ్బంది పెట్టడం, తనను బదనాం చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏదైతే హామీలు ఇచ్చిందో అవన్నీ కూడా తనని అడిగి ఏమి ఇవ్వలేదు. అలాంటప్పుడు వాటికి సంబంధించిన బాధ్యత అనేది కూడా వాళ్ళపైనే ఉంటుందని చెప్పేసి కూడా ఇటు కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఏదైనప్పటికీ ముఖ్యమంత్రి కేంద్ర మంత్రుల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇది ఎప్పటికీ పులుస్తా పడుతుందనేది కూడా చూడాలి. ఇటు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీ శ్రేణులు కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు కూడా చేసుకుంటున్నాయి. అయితే కేంద్ర మంత్రివర్గంలో 2 మంత్రులు ఉన్నప్పుడు కేవలం ఒక కిషన్ రెడ్డిని టార్గెట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? మరొక కేంద్ర మంత్రి కూడా రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు 2 కేంద్ర మంత్రులకు కూడా సమానంగా బాధ్యత అనేది కూడా ఉంటుంది. ఇప్పటివరకు 2 కేంద్ర మంత్రులు కూడా సంవత్సర కాలంలో రాష్ట్రానికి తీసుకొచ్చింది ఏమీ లేదు అన్న అభిప్రాయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. Right. Thanks for the details, Sirish.